అందరికీ నమస్కారం అండి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా హాస్పిటల్స్ సిఎండి సునీత కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దానండి. సునీత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ నా సంతోషాన్ని వెలిబుచ్చాలి మీకు. మీ సెలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఈ వెనకాతలు ఉన్న విగ్రహాలు కానీ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కానీ ఎంత బాగా నచ్చేసాయి నాకంటే. ఐ లవ్ యూ సెలెక్షన్. థ్యాంక్ యూ. అంటే మీ టేస్ట్ కనిపిస్తుంది అక్కడ. ఆ పర్ఫెక్షనిస్ట్ ఉండాల్సిన టేస్ట్ అంతా నాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా. అమ్మో. మీరు ఈ హాస్పిటల్ని ఇల్లులా చూసుకుంటున్నారంటే ఈ ఇల్లు ఎంత అద్భుతంగా మీరు రన్ చేస్తున్నారనేది ఒక మాటలో చెప్పచ్చు. థ్యాంక్ యూ. నాకు ఒక విషయం చెప్పండి. మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎనీథింగ్ హియర్. అబ్సల్యూట్లీ. కానీ నిజానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలన్నా, అది సక్సెస్ అవ్వాలన్నా అంత ఈజీగా యాజ్ అ లేడీ మీకు? నెవర్. వెరీ టఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఒక్కళ్ళం చేసింది కాదు. ఇట్స్ టీమ్ వర్క్. టీంలో ఫస్ట్ మా అమ్మ నాన్న, మా హస్బెండ్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కనుక పిల్లల్ని హ్యాండిల్ చేసుకుని ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబెట్టకపోతే నేను ఎక్కువ టైం హాస్పిటల్కి ఇవ్వగలిగేదాన్ని కాదు. సో ఇట్ వాజ్ అమ్మ నాన్న హూ హెల్ప్ మీ అ లాట్. లిటరల్గా అయితే అంటే నాకు అన్నదమ్ములు లేరు, ముగ్గురం అక్క చెల్లెళ్ళం. సో ఆల్ ఆఫ్ దెమ్ వే మ్యారీడ్. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఉండి నాకు సపోర్ట్ చేసి ఒక 15 years లిటరలీ పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి 12-13 years వచ్చేంత వరకు కూడా అమ్మ నాన్నే హ్యాండిల్ చేశారు. సో ఐ వాజ్ దేర్. అన్నీ చూసుకునేదాన్ని, వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చేదాన్ని, చేసేదాన్ని. కానీ పట్టుకుని పిల్లల దగ్గర ఉండడం అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. ఆ 16 hours నేను హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. నేను విన్నది ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా ఒక పర్టికులర్ టైంకి హాస్పిటల్కి వచ్చేస్తారు, సాయంత్రం వరకు ఉంటారు. మళ్ళీ మార్నింగ్ వచ్చే ముందే బ్రేక్ఫాస్ట్ లంచ్ మేడమే రెడీ చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక కూడా మీరే రెడీ చేస్తారు. అవునండి. అంటే జనరల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో ఎవరికొకరికి పని అప్పు చెప్పడం, ఎస్పెషల్లీ వంట, ఈ కేర్ అనేది అప్పు చెప్పేస్తూ ఉంటారు కదా. సో మీరే చేయాలి ఎందుకు అనుకున్నారు? వంట చేసి మనం పిల్లలకి కానీ మన ఫ్యామిలీకి కానీ అంటే సొంతంగా మనమే వంట చేసి పెడితే ఆ కనెక్ట్ మనం ఉన్నా లేకపోయినా ఉంటుందనే ఒక బిలీఫ్. ట్రూ. వంట చేసి పెట్టి అక్కడికి వస్తే వాళ్ళు మధ్యాహ్నం తింటారో సాయంత్రం తింటారో, కానీ అమ్మ వండి పెట్టింది అనేది ఒకటి ఉంటుంది. ఆ కనెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. అందులో అమ్మ వండి పెట్టేది అది మరి ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. అమ్మ వండి పెడితే ఏదైనా బాగుంటుంది. అందుకని ఆ క్రెడిట్ పోగొట్టుకోకుండా మెయింటైన్ చేసుకోవడానికి వంట చేస్తూ. ఐ డోంట్ మేక్ మై సెల్ఫ్ వెరీ హెక్టిక్. సింపుల్గా చేస్తాను. 1-2 ఐటమ్స్ చేస్తా, బాగా చేస్తా. బై ద వే హాస్పిటల్లో కూడా ఇక్కడ ఫుడ్ అంటే ఫెసిలిటీ ఉంది. అది కూడా ఇక్కడ నేను టేస్ట్ మీరు చూడాలని అన్నారు. నేనన్నాను నేను టేస్ట్ చూస్తానండి, పేషెంట్స్కి ఎంత క్వాలిటీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. బయట మార్కెట్లో క్వాలిటీ అనేది పదానికి అసలు అర్థమే లేకుండా పోతోంది రోజు రోజుకి. రెస్టారెంట్స్ అవనివ్వండి, బయట దొరికే ఏదైనా సరే ప్రిజర్వేటివ్స్ ఇస్ ద బేసిక్ స్టోరీ, ఆర్ డీప్ ఫ్రీజ్డ్ ఫ్రోజన్ ఐటమ్స్. సో మన దగ్గర కిచెన్లో ఆ ఫీల్ లేకుండా న్యాచురల్గా ఇవాళ తెచ్చి ఇవాళ వంట చేసి ఇవాళే పెట్టడం అనేది ఇట్స్ సంథింగ్ అంటే పర్పస్ఫుల్గా డిజైన్ చేసింది. నిజం నిజం. సో నాకు అనిపిస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంతమంది ఇంత కష్టపడేది ఆ ఒక్క ముద్దు కోసమే. అబ్సల్యూట్లీ. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం తిన్నదే మనతో వస్తుంది తప్ప డబ్బులు రావు, ఇంకేమీ రావు. నిజం. సో ఆ కడుపు నింపేదేదో క్వాలిటీ ఓరియంటేషన్ ఇస్ సంథింగ్. ఐ థింక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనమే ఆన్సర్ చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి ఐ డూ క్వాలిటీ జాబ్. అబ్సల్యూట్లీ. మీ క్వాలిటీ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అంటే అడుగు లోపల పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈఎన్టీ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా చాలా ఏళ్ల నుంచి. అవును. మీరు దాన్ని సపరేట్గా దీన్ని ఒక వింగ్ని తయారు చేశారు. అంటే ఈఎన్టీలో ఏ ఒక్కళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అమ్మాయి వానికి వెళ్ళొచ్చు, దిస్ ఇస్ వన్ ప్లేస్ వేర్ వీ కెన్ గో అన్నట్టు మీరు తయారు చేశారు. యాక్చువల్లీ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది నిజానికి విచ్ ఈస్ రియల్లీ సో ఎక్స్పెన్సివ్ అని ప్రజల్లో అనుకుంటున్నమాట. వాస్తవం. యా, అలాంటిది మీరు ఇన్ని ఫ్రీగా ఎలా చేయగలుగుతున్నారు? అగైన్ యా, ఈఎన్టీ నెగ్లెక్టెడ్ 100% కరెక్ట్. భగవంతుడు నాకు ఆ విజన్ ఇచ్చి మేబీ 97-98లో ఈఎన్టీ ఈజ్ వెరీ నెగ్లెక్టెడ్. కానీ ఈఎన్టీ డాక్టర్స్ చాలా కష్టపడతారు రిజల్ట్స్ తేవడానికి. ఈఎన్టీలో కూడా డెత్స్ ఉంటాయి అనే విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాత ఐ సెడ్
వీ షుడ్ డూ సంథింగ్. మనం ఏదన్నా ఈఎన్టీ డిపార్ట్మెంట్కి రికగ్నిషన్ వచ్చే పనులు చేస్తే బాగుంటుంది అనేది అప్పుడు స్టార్ట్ చేసిన, అంటే కంకణం కట్టుకోవడం అంటారా అది. 97 is when I understood ENT is also equally important as neurology, cardiology, orthopedics or any other department. Absolutely. So ఈ 97లో when I actually started working with ENT, డెత్స్ చూడటం, చెవుడు అంటే పిల్లలకి వినపడకపోవడం, స్పీచ్ రాకపోవడం, హెడ్ అండ్ నెక్లో సమస్యలు, ఇవన్నీ చూసి అప్పుడు అనిపించింది అన్నిటికీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈఎన్టీకి లేదు, మనం ఈఎన్టీలో వై షుడ్ వి నాట్ డూ. మేము పెట్టేటప్పటికీ అప్పటికే ఒక 2-3 సెంటర్లు ఉన్నాయండి, కానీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో మా అదృష్టానికి మా టీమ్, ఈఎన్టీ డాక్టర్స్ టీమ్ ఆర్ రిజల్ట్ ఓరియంటెడ్. సో డాక్టర్ రిజల్ట్ ఇచ్చి మనము సర్వీస్ ఇస్తే దాట్స్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో దట్స్ ద ఓన్లీ వే. అండ్ ఆ రోజు ఏదైతే నాకు ఈ ఈఎన్టీలో ఇన్ని జబ్బులు ఉంటాయి, ఇన్ని రకాల సేవలు మనం చేయొచ్చు, చేయకపోతే కాన్సిక్వెన్సెస్ లైఫ్ టైం ఎలా ఉంటాయి, ఇవన్నీ గమనించుకుని ఆ రోజు నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఈఎన్టీ డిపార్ట్మెంట్. కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ హార్డ్లీ ఒక 7-8 ఏళ్ళ నుంచే బాగా వాడుకలోకి వచ్చిందంటారా మనకి తెలుగు రాష్ట్రాల్లో? అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటే అందరికీ తెలిసిపోయింది కదా, అది ఇంతకు ముందు కూడా చేసేవాళ్ళం, దట్ ఈస్ కాల్డ్ మ్యూకార్మైకోసిస్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయితే వాడుక భాషలో బ్లాక్ ఫంగస్ అంటే అందరికీ తెలిసిపోయింది. కరెక్ట్. ఎక్కువ అవైలబిలిటీలోకి వస్తే దానికి అందరికీ అవగాహన అవుతుంది. ఒకప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్, సక్సెస్ రేట్ ఉండేది కాదు, అందుకని జనాల్లో ఎక్కువ తెలిసేది కాదు. బట్ అదర్వైజ్ కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద లాస్ట్ 30+ years. ఇస్ దట్? ఎస్. కాకపోతే మన వాళ్ళు చెముడు అని అనగానే వదిలేసి, మూగా అని అనగానే వదిలేసి, వీళ్ళకింతే రాసి పెట్టుంది అన్నట్టుగా వదిలేయడమే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అవునండి. బట్ మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ అనేది నేను కూడా ఒక 8 to 10 years ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అంతేనండి కదా. నేను ఆరోగ్యశ్రీ స్కీమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్లో మోర్ దెన్ 500 పిల్లలకి ఫ్రీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ చేశాం. అంటే గవర్నమెంట్ ఇంప్లాంట్ ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లోడిని మాకు అప్పు చెప్తే వాడిని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాడు నార్మల్గా మీలాగా నాలాగా విని మాట్లాడేటట్టు చేయటం మా బాధ్యత. బాబాయ్, నేను డెఫండం పిల్లలు విన్నాను, అప్పటి వరకు వాళ్ళకి ఏమీ వినిపించదు, సడన్గా వాళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో నాకు వినిపిస్తుంది అన్న ఫీలింగ్ ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుందో. మేబీ దట్ ఈస్ ద ఎనర్జీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్ కొట్టలేదు ఈ వర్క్, అదే పని చేస్తున్నా. సో ఎవ్రీ ఫ్యామిలీ ఒక స్టోరీ ఉంటుంది కదండి. ఆ ఫ్యామిలీలో చైల్డ్ ఇండివిజువల్గా చేయగలుగుతున్నారు, వింటున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు అనగానే ఇట్స్ లైక్ బర్డన్ తగ్గిపోతుంది ఫ్యామిలీలో. నిజం. లేకపోతే వెంట తీసుకెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్తే భయం, బండి ఇవ్వలేరు. సో ఇట్స్ లైక్ వాళ్ళని లిటరల్గా ఒక డిపెండెంట్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అదే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయిన వెంటనే వాళ్ళు వినడం, థెరపీ బాగా జరిగితే మాట్లాడడం, మీలాగా నాలాగా ఉంటారు. అలాగా హాస్పిటల్లో మేమైతే నిజంగా భగవంతుడు ఆశీస్సులు అనుకుంటాం. ఇట్స్ మోర్ దెన్ అరౌండ్ 700 ఇంప్లాంట్స్ చేసాము ఇప్పటి వరకు. మాకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. టచ్ వుడ్. రైట్. అండ్ మెజారిటీ పిల్లలు అందరూ ఆ కనెక్టెడ్ టు ద సెంటర్. ప్రేమగా అందరూ అత్త అత్త అని పిలుచుకుంటారు. అవును, విన్నాను నేను. సో ఎవ్రీ చైల్డ్ హూ కమ్స్ అత్త బాగున్నారా అంటారు. సో దట్ బికమ్స్ అ కనెక్ట్. కరెక్ట్. అండ్ ఇట్ విల్ మేక్ మీ మోర్ కాన్షియస్ దట్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళందరూ అనుకుంటారు ఇదేంటి అత్త అని పిలుచుకుంటారు ఎందుకు అని. అలా పిలిస్తే బాధ్యత గుర్తొస్తుంది. మేబీ దట్ ఈస్ ద రీజన్. ట్రూ. అండ్ దట్ ఈస్ ది ఎనర్జీ ఇట్ కీప్స్ గోయింగ్. సో ఆల్ ద కిడ్స్ ఎవరైతే మన దగ్గర సర్జరీస్ జరిగినాయో అందరూ ఆర్ కనెక్టెడ్. మరి 80% ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్. అండ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ బాండింగ్ ఫర్ మీ అండ్ దెమ్. కానీ అంటే మీరు డాక్టర్ కాదు, కానీ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. వచ్చిన పేషెంట్స్తో మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను చాలా వీడియోస్లో చూసాను యాక్చువల్లీ. ఎలా మీరు అంటే వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద క్లయింట్స్ అంటే పేషెంట్స్ అంటే? 2006లో వెన్ వీ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ అ కాక్లియర్ ఇంప్లాంట్, మేము అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ కాదు మంది. కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ చేయాల్సి వచ్చింది.
మా డాక్టర్ గారు వాళ్ళ టీం అంతా రైనాలజీ కాంప్లెక్స్ ఈఎన్టీ సర్జరీ సూపర్ స్పెషాలిటీ లెవెల్లో చేసేవాళ్ళు, కానీ కాక్లియర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. రైట్. సో నేను ఆ పేషెంట్ని డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు రాంగ్ గైడ్ చేస్తే నా అదృష్టానికి ఆ పేషెంట్ వెనక్కి రావడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, బాబుకి 2 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తామన్నారు. ఓహో. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ స్పెషాలిటీ ఏంటి అంటే ఎర్లీ ద బెటర్. కరెక్ట్ కరెక్ట్. సో అట్ ది ఎర్లియస్ట్ మనం చేస్తే స్పీచ్ నియర్ నార్మల్ వస్తుంది. సో సార్ వాళ్ళు ఇలా చెప్పారంట, సో మనమే చేద్దాం ఈ సర్జరీ అని నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం, డాక్టర్ గారు ఒప్పుకోవడం, దాని తర్వాత మాకు కొన్ని టెస్ట్లు, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్కి టర్న్ చేసి ఆ ఫస్ట్ సర్జరీ చేయడానికి నానా తిప్పలు పడ్డాం. నేను అదే అడుగుదాం అనుకున్నా, అసలు మీ కాక్లియర్ ఇంప్లాంట్స్ జర్నీ ఒకసారి చెప్పండి అని. అదే. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ అంటే ఫస్ట్ సర్జరీ 2006లో స్టార్ట్ చేసాం. 2006 చేసిన తర్వాత గ్యాప్ ఒక 1 year దాకా మళ్ళీ వీ కుడ్ నాట్ గెట్. బట్ ఆ టైంలో ఆడియాలజిస్టులని అడిగాం. యూజువల్గా ఈ వర్క్ అంతా ఆడియాలజిస్టులు చేస్తారు. అప్పట్లో అడిగాను, ఎవరైనా చేస్తారా, ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్కి పంపిస్తాను. నోబడీ వేర్ ఇంట్రెస్టెడ్. ఎవరికి కాక్లియర్ ఇంప్లాంట్ వద్దు, మేము హియరింగ్ ఎయిడ్స్ చేసుకుంటాం, అదంతా మాకేం తెలుసండి, వద్దు. అప్పుడు నేనే స్వయంగా దిగి అసలు అది ఏంటి, ఎలా చేస్తారు ఏంటి, కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని రీహాబిలిటేషన్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా చెప్తారు ఏంటి నేర్చుకుని ఆ టీంతో కోఆర్డినేట్ చేసి ఈ టీంతో కోఆర్డినేట్ చేసి ట్రైనింగ్ ఇప్పించడం మొదలుపెట్టాను. అప్పుడు విజన్ ఎవరికీ లేదు, కాక్లియర్ ఇంప్లాంట్ ఈ స్టేజ్కి వెళ్తుంది, ఇంత ప్రాచుర్యం పొందుతుందనే విజన్ ఎవరికీ లేదు. బట్ ఐ న్యూ బికాస్ ఇవి లైఫ్ గివింగ్ టెక్నాలజీ, రైట్? దీనికి దెర్ విల్ బి నెవర్ ఎండింగ్. అబ్సల్యూట్లీ. సో ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటిదాకా అలా కొనసాగుతూ ఉంది. సో కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీ స్టార్ట్ అయింది ఆ బాబు వల్ల. అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీ టెక్నికల్ జర్నీ అయితే పిల్లలు పుట్టంగానే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని ఒకటి చేస్తారు. దాంతో పిల్లలకి వినపడుతుంది లేదు అనేది మనకి తెలుస్తుంది. ఆ ఎర్లీ స్టేజ్లోనే హియరింగ్ లాస్ ఉందా లేదా తెలుస్తుంది. కరెక్ట్. సో తెలుసుకోగానే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. కాక్లియర్ ఇంప్లాంట్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే స్పీచ్ అబ్సల్యూట్లీ, అంటే మెషిన్ కనపడకపోతే అసలు చైల్డ్కి వినికిడి లోపం ఉండింది, వాడికి సర్జరీ చేశారు మెషిన్ పెట్టారు అనేది తెలియదు. అంత నార్మల్ స్పీచ్ వస్తుంది. అలా నా దగ్గర అయితే గంపెడు పిల్లలు ఉన్నారు. స్టార్ కిడ్స్, రైట్ రైట్. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే బాగా ఫాలో అవుతారో, మేము చెప్పినట్టు చేస్తారో, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ మై కిడ్స్ టాక్ వెరీ వెల్. అంటే అట్లీస్ట్ మీరు వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతారు. వాట్ వీఆర్ డూయింగ్, కాక్లియర్ ఇంప్లాంట్ పెడుతుంది కమ్యూనికేషన్. కరెక్ట్ కరెక్ట్. అది అచీవ్ చేసామంటే వీఆర్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఐడెంటిఫికేషన్, ఒక కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలి అంటే ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ రన్ చేయాలి. ఆ టెస్ట్లు అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తాం. సర్జరీ చేసిన నెక్స్ట్ డే నుంచి థెరపీ కూర్చోబెట్టేస్తాం. అండ్ ఇంకోటి కూడా విన్నానండి, జనరల్గా కాక్లియర్ ఇంప్లాంట్ జరిగిన తర్వాత ఒక 1 week తర్వాత 10 days తర్వాత స్విచ్ ఆన్ చేస్తారని చెప్పాను అన్నాను. కానీ మన దగ్గర అదే రోజు we do switch on the same day on the table. ఈ ధైర్యం ఏంటి అసలు? మన వాళ్ళంతా పర్ఫెక్ట్ గా సర్జరీ చేస్తారనా? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మా డాక్టర్ గారు తప్పుపోరు, మా ఆడియాలజిస్ట్ తప్పుపోరు, ఏమన్నా అయితే భగవంతుడు ఉన్నాడు. అసలు ఆప్షన్ ఇవ్వలేదు కదా మీరు ఎవరికి. సో ఇప్పటి వరకు వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇట్స్ బ్యూటిఫుల్లీ సక్సెస్ఫుల్ అండ్ ఐ థింక్ ఆల్ బ్లెస్సింగ్స్. మీరు చూసిన ఎంతమందిని చూస్తుంటారు పేషెంట్స్ని? ఎంతమందిలో మీకు ఇంకా ఎడ్యుకేటెడ్స్ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని చాలా ఉందండి. అలాంటివి ఏమన్నా మాకు ఒకసారి. చాలా ఉంది. క్యాంపులలో చాలా మందిని స్క్రీన్ చేస్తాం. పేరెంట్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు, పిల్లలు వినట్లేదు అనగా. అవును. ఓకే, దే వేస్ట్ టైం. సెకండ్ పాయింట్, వాళ్ళకు తెలుసు వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు చెప్తారు 5 ఏళ్ళకి మాట్లాడతాడరా అని. అవును. వాళ్ళు అది టైం వేస్ట్ చేస్తారు. మూడోది, ఇంత ఖర్చా బాబోయ్, ఇప్పుడు అవసరమా, నిజంగానే పనిచేస్తుందా లేదా, మళ్ళీ టైం తీసుకుంటారు. అవును. హెడ్లో పెట్టేది కదా, దీనికి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని ఎవడో చెప్తాడు. అవును.
దానివల్ల టైం వేస్ట్. మాకు ఇలాంటి ఛాలెంజెస్ ఆర్ టూ మెనీ. సో వెన్ ఎవర్ ఏదైనా కౌన్సిలింగ్ చేస్తుంటే, అందుకనే మా టీం అందరు చాలా చక్కగా ఓపిక్గా ఏ పేషెంట్ వస్తే మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా అని గుచ్చి అడుగు. నేను నా ఫిలాసఫీ అయితే మళ్ళీ మళ్ళీ అడగండి, ప్రోబ్ చేసి అడగండి, ఇంకేమన్నా చెప్తా. ఆనెస్ట్గా వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ టుడే. అది బ్రెయిన్లో పెట్టేది కదండి అంటారు. సో బ్రెయిన్లో ఎక్కడ పెడతామండి? సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అది బ్రెయిన్లో వెళ్ళదు, స్కల్ మీద ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్పడానికి యూనో ఎవ్రీడే ఎవ్రీబడీస్ మూడ్ ఈజ్ నాట్ ద సేమ్. కరెక్ట్. మా వాళ్ళకి ఒక రోజు ఓపిక ఉంటుంది, ఒక రోజు ఓపిక ఉండదు. రోజు ఓపిక మోస్ట్ ప్రాబబ్లీ ఒక్కొక్కసారి నాకే ఉండదు. సో వీ విల్ మిస్. కరెక్ట్. వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది, ఏజ్ పెరుగుతుంది, స్పీచ్ డిటోరియేషన్. అంటే చిన్నప్పుడే పిల్లల్లో మాట ఒక 1.5 yearకి లేదా 2-3 yearsకి రావట్లేదు అని అంటే మనం ఖచ్చితంగా ఏంటి దగ్గర తీసుకెళ్లాల్సిన అంజలి గారు అంత దూరం కూడా వెయిట్ చేయొద్దు. ఇలా పుట్టారా, హియరింగ్ స్క్రీనింగ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి హియరింగ్ స్క్రీనింగ్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది. పిల్లలు మాట్లాడక్కర్లేదు, పిల్లలు మనకేమీ చెప్పక్కర్లేదు. అంటే కొంతమంది మాట ఉంటుంది కానీ వినిపించదు మాత్రమే కదా. వినిపిస్తేనే మాట్లాడతారు. ఆల్రైట్. ఓన్లీ ఇఫ్ యూ హియర్ యూ కెన్ స్పీక్. ఓకే. సో బికాస్ ఆఫ్ హియరింగ్ లాస్ దెర్ ఇస్ మ్యూటిజం. అదర్వైజ్ స్పీచ్ డిలేస్ ఆర్ వెరీ అదర్ డిఫరెంట్ రీజన్స్. కానీ దానికి హియరింగ్తో సంబంధం లేదుగా. కరెక్ట్. సో యూ షుడెంట్ రిలేట్ స్పీచ్ విత్ హియరింగ్. ఫస్ట్ మైల్ స్టోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డెలివరీ టైంలో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఆర్ నాట్. కరెక్ట్. తర్వాత న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్, అక్కడే మనకు ఐడెంటిఫై అయిపోతుంది. దట్ ఈస్ వేర్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిస్సింగ్. అక్కడ చాలా కేసెస్ మిస్ అవుతున్నాం. ట్రూ. కానీ ఇప్పటికీ ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీస్లోనే పిల్లలు చూసిన వెంటనే నేను గుర్తించిన ADHD ఉంది వీడికి అని నేను గుర్తించినా కూడా మా వాళ్ళే ఆపుతారు. అమ్మ నువ్వు చెప్పకు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, నువ్వు అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పరు, నన్ను చెప్పనివ్వరు. ఆల్మోస్ట్ 5 years వచ్చేసేవాడికి ఇప్పుడు. దిస్ ఈస్ ది ప్రాబ్లం. మీరు ఫేస్ చేస్తుంది ఒక్క చైల్డ్, ఇద్దరు ఎప్పుడో కనపడ్డప్పుడు. మాకు ఆన్ డైలీ బేసిస్ వీ ఓన్లీ సీ సచ్ కేసెస్. సో ఇప్పుడు మేము కాక్లర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ హియరింగ్ లాస్ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. కానీ దానికి అటాచ్డ్ అంటే సైమల్టేనియస్గా సిండ్రోమ్స్ ఉంటాయి. వార్డెన్బర్గ్ సిండ్రోమ్, దానికి రెగ్యులర్గా మిగతా వాటికి సంబంధం ఉండదు కాబట్టి కాక్లర్ ఇంప్లాంట్ చేస్తాం. కానీ సమ్ కిడ్స్ హ్యావ్ అ లిటిల్ ఆటిజం, ఆ లిటిల్ బిహేవియర్ ఇష్యూస్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆఫ్ లేట్ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం మొదలుపెట్టాను. దాని ప్రివలెన్స్ ఇస్ మోర్ అనమాట ఇప్పుడు. సో మల్టీ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒక ఫ్రీ సెంటర్ స్టార్ట్ చేసాం. అవును, చెప్పారు నాకు. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలే ఎక్కడన్నా ఏదైనా ఎక్స్ట్రా డిఫెక్ట్ ఉండి ఏదన్నా చేయాల్సి వస్తే, వాళ్ళకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీఆర్ ట్రీటింగ్ దెమ్ విత్ దోస్ కైండ్ ఆఫ్. అవును, మీరు దానికి చాలా వరకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారని. అవునండి, అవును. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంప్లాంట్ల కోసము వాటి కోసమే ఊళ్ళల్లోంచి వచ్చి ఇక్కడుండి డబ్బులు ఖర్చు పెట్టుకుని దే డూ అ లాట్ ఆఫ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. మీరు చేసేది అయితే హాస్పిటల్ కమర్షియల్గా మీరు ఏం చేయట్లేదు, సేవే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఎంత అవుతుంది ఏంటంటే, నేను కొన్ని ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళు అంటుంటారు వీళ్ళని వెళ్ళడం తీసుకురావడం అక్కడ పేమెంట్స్ అని అంటారు. ఎలాంటిది మీరు దాన్ని ఫ్రీ చేశారు అని అంటే నిజంగా నాకు ఎంతో మంది తెలుసండి. నాకు ఎంతోమంది స్పెషల్ చైల్డ్ తెలుసు, వాళ్ళు ఎంత గోత్రు అవుతారు, హాస్పిటల్స్లో ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు నిజంగా. రీహాబిలిటేషన్ సెంటర్స్ని వీళ్ళు డిపెండెన్సీ సెంటర్స్ చేసుకుంటున్నారు. వాట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ షుడ్ డూ ఇస్ ఎంపవర్ ద పేరెంట్స్ అండ్ ది కేర్ టేకర్స్. కరెక్ట్. వాళ్ళకి ట్రైన్ చేసి టెక్నిక్స్ చెప్పి మీరు ఇలా చేయండి, అండ్ ఒక 1 yearలో వాళ్ళు డిటాచ్ అయిపోవాలి ఆ సెంటర్ నుంచి. అలా కాదు, ఏళ్ల తరబడి సెంటర్లకు వెళ్ళిపోవాల్సిందే. ఈ ఎవరిని అనేటట్లేదు. అటు థెరపీ సెంటర్లకేమో సరే వస్తున్నారు కదా ఇన్కమ్ అనుకుంటే, పేరెంట్స్కి ఏమో ఒక 3 గంటలు వదిలేసి మా పని మేము చూసుకుని ఫోన్. సో దట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ టుడే. మీరు నమ్ముతారో లేదో, స్పెషలీ చైల్డ్ ఉన్న పేరెంట్స్ మేము బతుకున్నంత కాలం చూస్తాం, మా టైం మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వీఆర్ రెడీ టు పే ఎనీథింగ్, వీళ్ళు చచ్చిపోయేంత వరకు కేర్ తీసుకునే ప్లేస్ ఏమైనా ఉంటే బాగుండని ఎంతమంది ఎన్నిసార్లు అడిగారు. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ దెమ్. దానికి హృదయం కావాలి, అవును, ప్యాషన్ కావాలి, చాలా పైసలు కావాలి.
కరెక్ట్ కరెక్ట్ సో ఈ 3 కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుందండి? నిజం. సో దొరికినా ఇట్ ఈస్ ఫర్ అ వెరీ స్మాల్ బిట్. I have been trying to do this cochlear implant program since so many years. కానీ ఎంత నేను చేయగలుగుతున్నాను, ఇంకా బోల్డ్ ఉంది చేయాల్సింది. సో హౌ టు ఓవర్కమ్ ఆల్ దిస్, ఇట్స్ టైమ్ హ్యాస్ టు టెల్ అస్. బట్ నిజం. నా వంతు కృషి నేను చేస్తూ, నా వంతు ఎంత చేయగలుగుతానో మ్యాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో ఇక్కడ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ఈస్ ఫ్రీ. యా. So any child below 2 years, parents can just walk in for a newborn hearing screening anytime. రైట్. So that is one facility which I can give. ఎవరైనా మంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ who are a little well off and who can, you know, give a little from their own earnings, పిల్లలకి ఇలాంటి ఒక్క ఇంప్లాంట్కి సపోర్ట్ చేసినా సరే, హాస్పిటల్ ఈస్ రెడీ టు డూ ఫ్రీ సర్జరీస్ ఫర్ సచ్ చిల్డ్రన్. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ డూయింగ్ యాక్చువల్లీ. అవునవును, అదే అంటే ఎలా. సో ఇంప్లాంట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా దొరికితే మేము సర్జికల్ ప్రొసీజర్స్ అండ్ స్విచ్ ఆన్ ఏవిటీస్ అండ్ రీహాబిలిటేషన్ అంతా ఫ్రీగా చేస్తాం. అందుకే అన్న మీరు సేవా కార్యక్రమాలు చేసేదని. సో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ దాట్. సో ఐ వాంట్ whoever can give a little. I think this is one sector. ఆంకాలజీ అంటే ఇస్తారు, హార్ట్ సర్జరీ అంటే ఇస్తారు, అన్నీ ఇస్తారు, బట్ దిస్ ఇస్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. కరెక్ట్ కరెక్ట్. వినబడకపోతే మనం హౌ కెన్ యూ గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్? యూ కెన్ నాట్. సో ఇలాంటి యునో ఒక ఇంప్లాంట్ దానం చేస్తే ఈజ్ వాట్ ఐ టాక్ అబౌట్. కరెక్ట్. యు ఆర్ గివింగ్ అ లైఫ్ టైమ్ హియరింగ్. అవును అవును. సో దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్ Correct. ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎక్కడైనా మీకు ఆపర్చునిటీ వస్తే మేక్ ష్యూర్ యూ ప్లీజ్ అట్లీస్ట్ డొనేట్ ఫర్ వన్ చైల్డ్, అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ విల్ చేంజ్ ది ఎంటైర్ లైఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అలాగే మీరు ఏంటి కాలేజ్ కూడా ఒకటి రన్ చేస్తున్నారని విన్నానండి. స్పీచ్ అండ్ హియరింగ్ కాలేజ్. Okay. ఇట్స్ కాల్డ్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్. Right. ఈ కాక్లర్ ఇంప్లాంట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది రన్ చేసేది ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ వాళ్ళు. ఓకే. సో క్వాలిటీ ఆడియాలజీ, స్పీచ్ థెరపిస్ట్లు కావాలి Very less అంటే nowadays, అవును. బయట నుంచి తెచ్చుకోవడం ఇస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరే తయారు చేస్తారు. మనమే ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ ప్రూనింగ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. దట్స్ సో నైస్ రియలీ. సో యూ ఆస్క్ మీ, మై బ్లడ్, మై ఎవ్రీ సెల్ టాక్స్ ఈఎన్టీ. అవును. ఇన్ అండ్ అవుట్ ఇట్స్ ఆల్ ఐవ్ రోమ్డ్ అరౌండ్ ఈఎన్టీ. యా. సో వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఐ కెన్ డూ, ఐ హావ్ బీన్ డూయింగ్ ఫర్ ఈఎన్టీ. కానీ ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ చిల్డ్రన్ని ట్రీట్ చేసేవాళ్ళు కానీ డీల్ చేసేవాళ్ళు కానీ ఎంత ఓపిక కావాలండి. చాలా. అదే అన్న, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ప్యాషన్, హృదయం కావాలి. అవును. ఆ తర్వాత మనం దీనికి సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్. అబ్సల్యూట్లీ. సో యా, బట్ ఈ స్ట్రీమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర పనిచేసే థెరపిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఇఫ్ నాట్ వీ కెనాట్, మనం రన్ చేయలేం. విజయరామ్ గారని ఒక ఆయన ఉన్నారు. మంచి ఫుడ్ దొరకట్లేదు అంజలి బయట, మంచి ఆర్గానిక్ పంటలు పండిస్తేనే కానీ వీళ్ళకి మంచి ఫుడ్ ఆరోగ్యాన్ని ఇవ్వలేము అని, పిల్లలు కూడా సరిగా క్వాలిటీగా పుట్టట్లేదు, ఆరోగ్యంగా పుట్టట్లేదు, పుట్టిన వాళ్ళకి అసలు పుట్టట్లేదు అని ఆయన పంటలు వేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ మొదలుపెట్టాక కొనడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళకి, కానీ ఆయనే ఫ్రీ ఫుడ్ వండి పెడుతున్నారు. అలా ఉంది మీ పద్ధతి. హాస్పిటల్ పెట్టి ప్రపంచం ఇంకా మంచి వాళ్ళే ఇలా ఇంతవరకు కూడా నడుస్తుందని దాని అర్థం అన్నమాట. మీ స్టోరీ వింటే నాకు ఆయన గుర్తొచ్చారు. అదే, ఓహో మీ ప్రోడక్ట్ మీరే తయారు చేసుకుంటున్నారు ఇక్కడ స్పీచ్ థెరపీకి వాటికి అని అనుకుంటున్నాను నేను. దట్స్ సో నైస్. కింద ఏదైతే మీరు రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టారో దాన్ని ఒక్కసారి చూడాలని అనుకుంటున్నాను. ప్లీజ్ వీ విల్ షో యూ ది థెరపీ ప్లేస్ ఆల్సో. అందుకే ఒక్కసారి తప్పకుండా. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎస్పెషల్లీ ఈ స్పెషల్ చైల్డ్ పేరెంట్స్ తోటి విత్ కిడ్స్ నేను ఒక ఎపిసోడ్ చేశాను. నేను మీకు పంపిస్తాను తప్పకుండా. వాళ్ళు అనేది ఏంటంటే స్పీచ్ థెరపీ మాకు ప్రాపర్గా దొరకట్లేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చారు పాపం. వాళ్ళు వీల్ చైర్ మీద వాళ్ళ పిల్లలందరినీ తీసుకుని, ఆటిజం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని అట్లీస్ట్ ఇక్కడ హైదరాబాద్లో నేను చేశానండి. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. ఓకే. 2-3 NGOs కూడా నాకు దానికి లింకప్ అయి ఉన్నారు. ఓకే. మిగిలిన పిల్లలందరూ కూడా వచ్చి ఎపిసోడ్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే స్పీచ్ థెరపీ ఏదైనా వాళ్ళకి దొరికితే మాకు అట్లీస్ట్ వాళ్ళంతటి వాళ్ళు బతకగలుగుతారండి. రోడ్డు మీద వెళ్ళినా వినిపించదు, కనీసం హార్న్ కొట్టినా వినిపించదు వాళ్ళకి.
రియలిస్టిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటే చాలా బాధ. ఇలాంటి పిల్లలకు కూడా మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు వినన్నా వాళ్ళు నడవగలుగుతారు. ఎగ్జాక్ట్లీ, దాట్స్ ద బ్యూటీ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్. కరెక్ట్. సో ఎస్, చేద్దాం వాట్ ఎవర్ ఈ సందర్భంగా పేరెంట్స్ కనండి, ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు కనండి, ఆల్ ఓవర్గా సొసైటీకి, లేదా ఎవరైతే ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ ఉండి వాళ్ళకి చాలా దానం చేయాలని ఉంటుంది కానీ కరెక్ట్ వే తెలియదు, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఆల్ ఓవర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైతే కంఫర్టబుల్గా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారో కొంచెం టైం నిజంగా సొసైటీలో ఇలాంటి ప్లేసెస్కి పర్సనల్గా వెళ్తే అసలు హ్యుమానిటీ విల్ యాక్చువల్లీ కమ్ అప్. కరెక్ట్. మనలాంటి వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు, ఇది ఉంది అని తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాళ్ళకు ఒక అవకాశం కొంచెం సహాయం చేయటానికి, ఏమీ లేకపోయినా ఆ తల్లికి కొంచెం ధైర్యం ఇస్తే దే విల్ బీ ఏబుల్ టు మోటివేట్. ఆల్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్కి వీలైనంత వరకు పేరెంట్స్కి గట్టిగా నేర్పించి వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండిపెండెంట్గా ఉండేటట్టుగా చేయడం ఒకటి ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కిడ్స్కి చెప్పేది 24 గంటలు ఫోన్లో ఉండకండి, వీలైనంత వరకు హ్యూమన్ టచ్ కనెక్ట్తో ఉండండి. కరెక్ట్. ఓకే, అండ్ వీలైనంత మంచి చేయండి. వారంలో ఒక 1-2 డేస్ అన్నా సొసైటీకి ఉపయోగపడే పనులు చేయండి ఈజ్ వాట్ ఐ థింక్ ఐ కెన్ ఓన్లీ సజెస్ట్. అందరికీ ఒక విన్నపం ఏంటంటే, వినికిడి లోపాన్ని అతి త్వరగా చిన్నతనంలోనే గుర్తించండి. న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అవ్వండి అండ్ వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి. యాక్చువల్గా అంటే ఇందాక నేను అన్నట్టుగానే ఇంకా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది కాక్లియర్ ఇంప్లాంట్ అంటే. అసలు యాక్చువల్గా కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎవరికి అవసరం? కాక్లియర్ ఇంప్లాంట్ ఒక మెడికల్ డివైస్. దాంట్లో ఒక చిప్ కాక్లియాలోకి వెళ్ళే సర్జికల్ ప్రొసీజర్ ఎక్కువ మాట్లాడకుండా టెక్నికల్గా ఇట్ ఈస్ అ రిసీవర్ అండ్ ఇట్ సెండ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్ డైరెక్ట్లీ. రైట్. సో ఆ ప్రాసెసర్ ఏదైతే ఉందో డిఫరెంట్ కంపెనీస్ చేస్తాయి. సో కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ అ మెడికల్ డివైస్. వెన్ చెవి పని చేయనప్పుడు, అంటే న్యాచురల్ హియరింగ్ పని చేయనప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా వినికిడిని పంపిస్తాం. లైక్ కనపడకపోతే స్పెక్స్ వాడతాం, అట్లా వినపడకపోతే క్రైటీరియా ఉంటుంది. పుట్టుకతో చెవుడు, లేదా కొంతమందికి బాగా ఫీవర్స్ వచ్చి వినికిడి పోతుంది, ఎనీ ఏజ్. రైట్. సో అలాంటి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. రైట్. అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ అవసరమా కాదా అనేది మనం ఈ న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడే ఐడెంటిఫై అవుతుంది. ఆ న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, స్క్రీనింగ్ క్యాంప్స్, ఇవి చాలా 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 ఎసెన్షియల్. అంటే ఎన్ని చేసినా సరిపోవట్లేదు. రైట్. సో ఐడెంటిఫై చేసి పిల్లల్ని పట్టుకుంటే ఎనీ ఏజ్ ఈజ్ ఫైన్. కాక్లియర్ ఇంప్లాంట్ చిన్నతనంలో చేస్తే మీలాగా నాలాగా మాట్లాడతారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత చేస్తే స్పీచ్ క్లారిటీ రాకపోవచ్చు కానీ వాళ్ళు డిపెండెన్సీ మోడ్లో అయితే ఉండరు. దే విల్ లిసన్. కరెక్ట్. దే విల్ నో వాట్. డోర్ బెల్ రింగ్ అయితే తెలుస్తుంది, హార్న్ కొడితే తెలుస్తుంది, స్ట్రీట్ మీద ఒకళ్ళు నడవగలుగుతారు. సో ఇలాగా కాక్లియర్ ఇంప్లాంట్ హెల్ప్ చేస్తుంది. కరెక్ట్. చిన్నపిల్లల్లో ఎవ్రీ పిహెచ్సి న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, లేదా అంగన్వాడీసు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు వీళ్ళ సపోర్ట్ తీసుకుని, ప్రస్తుతం అయితే నేను ఒక 3-4 పిహెచ్సిస్కి ఎవ్రీ వీక్ మేము అకౌస్టిక్ హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ పంపించి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి లిస్ట్లో ఒక మోర్ దాన్ 20-25 వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంప్లాంట్ చేయించుకునే వాళ్ళు. ఓ మై గాడ్, ఇస్ ఇట్? ఎస్. సో కోటి మన దగ్గర ఈఎన్టీ హాస్పిటల్లో అయితే అన్నీ ఫ్రీగా చేస్తారు. మన దగ్గర వీ హ్యావ్ లిమిటేషన్స్. సో అందుకనే ఎవరైనా కొంచెం లగ్జరీ ఉంది మాకు పర్వాలేదు మేము ఇవ్వచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా డొనేషన్ ఇవ్వగలిగితే కనుక ఎంతోమంది పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఏవైతే మనం ఈ సర్జరీస్ చేస్తున్నామో ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎవరైనా డొనేట్ చేస్తే హాస్పిటల్ ఫ్రీగా చేస్తుందని చెప్తున్న సర్జరీస్ అన్నీ ఈజ్ ఆల్ సపోర్టెడ్ బై మా రీసెర్చ్ ఫౌండేషన్. మా రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ. ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ 2007లో ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసాం. దాంట్లో ఏంటంటే
మా ట్రస్టీసే ఎవ్రీ మంత్ దాంట్లోకి డొనేట్ చేసి ఆ మనీని ఈ పిల్లలు ఎవరైతే ఫ్రీ సర్జరీస్ చేస్తారో వాళ్ళకి ఓ వైర్ పోతే కొనుక్కోవడం, బ్యాటరీస్ పోతే కొనుక్కోవడం, మళ్ళీ వాళ్ళకి రీసపోర్ట్ చేయడానికి కుదురుతుందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో నుంచే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మా రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి ఫ్రీ క్యాంప్స్ చేస్తాము, మల్టీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఫ్రీ సెషన్స్ ఇప్పిస్తున్నాము, ఫ్రీ సర్జరీస్ మా హాస్పిటల్ వాళ్ళతో కొలాబరేటెడ్ we will be doing free surgeries. Right. Yes. So మా రీసెర్చ్ ఫౌండేషన్ itself is again divided into 2 sectors. ఒకటి సర్వీస్, ఇప్పుడు నేను చెప్పింది. రెండోది ఇట్ వర్క్స్ ఆన్ జెనెటిక్స్ అండ్ రీసెర్చ్. సో అసలు హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది పిల్లలకి? దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైనసైటిస్ అని అందరికీ తెలుసు, కానీ ఫంగల్ సైనసైటిస్ అని వస్తుంది ఇప్పుడు. అసలు ఆ ఫంగల్ సైనసైటిస్ ఎందుకు వస్తుంది? ఎనీ జీన్ ఇష్యూ ఉందా, లేదంటే జెనెటికల్ ఇష్యూవా, లేకపోతే ఎన్వైరన్మెంటల్ ఇష్యూవా? సో దీని మీద కూడా R&D చేయటం జరుగుతుంది. అమెరికాలో ఒక రీసెర్చ్లో చెప్పారనంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏళ్ల తరబడి నీ బాడీలో ఉండిపోతే అది నీ డిఎన్ఏలోకి ఎంటర్ అయినట్టు. అబ్సల్యూట్లీ. ఆ డిఎన్ఏ ఫర్దర్ జనరేషన్స్కి ఖచ్చితంగా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ మీరు చూస్తే ఈ పుట్టుకతో ఎవరికైతే చెవుడు వస్తుందో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ ఇష్యూ మ్యాన్రికాల్లో పెళ్లి చేసుకోవడం. అవును. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ చేసుకున్నారు, కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as జెనెటిక్ టెస్టింగ్ విత్ us. సో అది చేసుకొని అన్నీ బాగుంటాయా లేదా చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, పుట్టే పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. కానీ మీకు భక్తి కూడా ఎక్కువేనే నేను అనుకుంటున్నాను. అంటే సో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. See, I will not exactly say only దేవుడు, but I'll say there is some supernatural power which is supporting all of us. Otherwise, it's very difficult for us to be what we are, do what we are doing. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లలకి ఏదైనా ఒక చిన్నది మైన్యూట్ థింగ్ అయినా కూడా డిఫెక్ట్ ఉంది, లేదు వీళ్ళు ఇందులో కొంచెం ల్యాగ్ ఉన్నారు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే గుణం కూడా రావాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్తోని ఇది జరుగుతుంది. కరెక్ట్. మనకు దాని గురించి తెలిస్తే మనం వింటూ ఉన్నాం అనుకోండి దాని గురించి, ఓకే ఇది ఉంది, దీన్ని నేను బాగు చేసుకోగలుగుతాననే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నా రిక్వెస్ట్ మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వీలైనంత వరకు దీని గురించి మాట్లాడండి. దిస్ ఇస్ క్యూరబుల్, అట్లీస్ట్ మేనేజబుల్ అనే స్టేజ్ మనకు తెచ్చుకోవచ్చు అనేది అవేర్నెస్ కల్పించడం చాలా మంచిది. అద్భుతం. ఎస్. ఒకసారి మీ ప్రిమిసెస్ చూపిస్తే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఎర్లియర్ ఇలా వైర్లతో ఉండేదన్నమాట. ఓకే. సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే యూ కెన్ యాక్చువల్లీ సీ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఇస్ కాల్డ్ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది ఒక కంపెనీ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది డెమో. ఇది ప్రొసెసర్. ఇది లోపల స్కల్ మీద పెట్టి సర్జరీ చేసేది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా కాక్లియర్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇయర్లో కాక్లియర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ ఇది వెళ్తుంది అక్కడికి. దీంతో సిగ్నల్స్ వెళ్ళి దీని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇట్ గోస్ టు ద బ్రెయిన్. ఇట్స్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. సో వైర్ల దగ్గర నుంచి ఉన్న స్టోరీ వైర్లెస్కి వచ్చింది ఇప్పుడు. సో దీంట్లో కూడా సెకండ్ వర్జన్ లైట్ వెయిట్. సో దిస్ ఇస్ కాల్డ్ రాండో. అచ్చా. ఒక కంపెనీలో దాని పేరు రాండో అన్నమాట. సో వైర్లెస్ టెక్నాలజీ. నాన్న ఒకసారి పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకుంటావా? వచ్చిందా? సౌండ్ వచ్చిందా? గుడ్ గర్ల్ రైట్. చవా హాయ్. హలో. తిన్నావా? తాగా అన్నట్టు. తాగా. తిన్నాను. తాగాను. పోన్లండి, ఏదో ఇప్పుడు ఏదో తాగి ఉంటుంది అందుకని అలా చెప్తాను. తను రిహాబిలిటేషన్ సెంటర్ లో ప్యాషనేట్ పిల్లలు ఉన్నారు అని. అవును. షీ ఈజ్ వన్. హలో అండి. ఎస్, షీ శ్రావణి. ఓకే. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ స్పెషల్ నీడ్స్ కిడ్స్. చాలా ఓపిక కావాలి. సైకాలజిస్ట్, ఆక్యుపేషన్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్లో తను షీ హాస్ టేకెన్ హర్ డిగ్రీ. రైట్. సో షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ఓవర్ హియర్. రైట్ అండి. Congratulations once again. It's a great place to learn so many things. ఈవిడ మా అన్నపూర్ణ గారు. ఈవిడేమో అక్కడ MMRIకి
షీ టేక్స్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ MMM. ఓకే ఓకే చేస్తావు అని అడిగితే వినపడని పిల్లలకి వినిపిస్తాము మెషిన్ ఇచ్చి అన్న. ఓకే సో హీ గేవ్ అ ఇయర్, దట్స్ ద సన్, అక్కడ నుంచి వేవ్స్ రీచ్ అవుతున్నాయి. దట్స్ హౌ ఇట్ ఇస్. సో నైస్. అసలు ఎంతో అంత Contribute చేస్తూ చేస్తున్నారు. అందుకనే వీఆర్ ఏబుల్ టు స్టిల్ సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్. కరెక్ట్. సో దిస్ ఇస్ వేర్ ద థెరపీస్ హ్యాపన్. ఇట్స్ ఆల్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నామినల్ 500 రూపీస్ 1000 రూపీస్ రిజిస్ట్రేషన్లో తీసుకుంటాం, ఎందుకంటే ఏదో కొంచెం అకౌంటబిలిటీ వస్తుందని తప్ప, లేకపోతే యా సరిగా రాకపోవచ్చు, లేదా అసలు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదులే అనుకోవచ్చు. ఎస్. సో దీస్ ఆర్ అబౌట్ 6 rooms designed over here, and we have all the therapists available. సో ఇది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఫ్రీ సెంటర్ నేను నడుపుతున్నాను సరే, కానీ పిల్లలకి అదొక మంచి ఎక్స్పోజర్. కరెక్ట్, నిజం. సో నిజంగా పిల్లలకి ఇంత బ్యూటిఫుల్ కేసెస్ ఎక్స్పోజరు వాళ్ళు నేర్చుకునేదానికి మంచి అవకాశం. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న పిల్లలకి హౌ టు మేక్ దెమ్ కాన్సన్ట్రేట్, రైట్, అటెన్షన్ ఎలా తేవాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్ని వీళ్ళు నేర్పిస్తారు. And also how exactly do they need to address their speech related issues? How do they concentrate, improve their sharing capacity, include themselves in their social interaction perspective, emotional well-being, రైట్, and also concentrating on what you are trying to tell them and what they are trying to tell you. All of Right. these issues బేసికలీ మెయిన్ స్ట్రీమ్లోకి తేవడానికి కానీ మేము ట్రై చేస్తూ ఉంటాం. అంటే ADHD వాళ్ళు కూడా డీల్ చేసే అవకాశం ఉంటుందండి. రైట్. and we are trying to catch everything. You have to emphasize ADHD, autism, developmental delays, అలాగా. రైట్. Developmental delays, gross developmental delays also. Any kind of intellectual disability the child is having, any specific learning disability like dysgraphia, mathematical issues, grammatical issues also. Whether the child is having any issues with handwriting, tracing, all of those problems will be addressed in one single place. So it's called as a holistic approach. All of the therapists come together and the Right. child is in the center. ఈవెన్ ది రైటింగ్ స్కిల్ కూడా చాలా మందికి రైటింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేయరు. కూర్చోబెట్టి రాయించాలంటే నరకం వాళ్ళ చేత. సో డెఫినెట్గా వీ నీడ్ ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా. అబ్సల్యూట్లీ లెట్స్ డూ. అంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మీదే వీ కెన్, అంటే నాట్ అన్ అవర్ సెంటర్, మల్టిపుల్ డిజబిలిటీస్ ఏంటి, వాటిని హౌ టు అడ్రస్, Exactly. హౌ టు ఐడెంటిఫై అండ్ హౌ టు అడ్రస్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక్క పిల్లడి దగ్గర, పేషెంట్ దగ్గర ఇద్దరు ముగ్గురు అసెస్ చేస్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. సో ఒకళ్ళు గైడ్ చేస్తారు, ఇద్దరు అసిస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎవరు కూడా టయర్డ్ అవ్వరు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్లో ఎవరైతే ట్రీట్మెంట్స్ ఇస్తారో వాళ్ళు టయర్డ్ అవ్వకూడదు. కరెక్ట్ కరెక్ట్. సో ఎక్కువ మంది తక్కువ సెషన్స్లో పెట్టుకుంటే దే విల్ గివ్ క్వాలిటీ. కరెక్ట్. రోజంతా 8-9 కేసులు హ్యాండిల్ చేయాలంటే ఆ క్వాలిటీ డెలివర్ చేయరు. ఫస్ట్ 1-2 సెషన్స్లో బాగానే ఉంటుంది, తర్వాత డల్ అయిపోతారు, ఎనర్జీ. అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ పిల్లల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవును అవును. ఏది ముట్టుకున్నా పగిలిపోవడం, ఇలా ముట్టుకుంటే అది అలా వెళ్ళిపోవడం, అంత ఎనర్జీ ఉంటుంది. సో దిస్ సెంటర్, కమ్ రండి, యూ కెన్ గెట్ ఇన్ సైడ్. యా. సో ఇక్కడ పిల్లలకి ఇట్స్ అ ప్లే జోన్. ఓ, సో యూ టెల్ మీ వెన్ డు దే పుట్ దెమ్ ఆన్ ద. Ma'am, any kind of relaxation they want, or they are being too aggressive, they need to pay attention. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి, ఇలా ADHD ఎలా ఇష్యూస్ ఉన్న పిల్లల్లో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అవును. ఇది పోవాలి, అటు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అసలు ఉంటుంది. కూర్చోరు సో వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఒక రిలాక్స్ చేయడం అనేది ఫస్ట్ టెక్నిక్ వాట్ దే యాక్చువల్లీ యూస్. ఓ, రైట్. సో ఎనీ కైండ్ ఆఫ్ వెస్టిబ్యులర్ స్టిమ్యులేషన్. కొంతమంది పిల్లలకి కొంచెం హైట్స్ ఎక్కారనుకోండి, దే ఆర్ స్కేర్డ్, దే డు నాట్ వాంట్ టు గెట్ టు దట్ లెవెల్. అలాంటి పిల్లలకి అండ్ ఆల్సో స్వింగ్స్ మీద వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ అడ్రెస్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. వి మేక్ యూజ్ ఆఫ్ క్లాస్ట్రోఫోబియా ఈజ్ ఆల్సో అడ్రస్డ్ ఓవర్ హియర్. yes ma'am. అంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా, ట్యూబ్లో వేసేస్తూ ఉంటారు పిల్లల్ని, వాళ్ళకి అది ఇష్టం కదా. ఐ హ్యావ్ సీన్ మెనీ చిల్డ్రన్, దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ అ క్లోజ్డ్ డార్క్ ఏరియా. సో దట్ ఈస్
వన్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఫర్ వాళ్ళ మదర్ కడుపులో ఉన్నట్టు ఫీల్ అవుతారేమో వాళ్ళు. అబ్సల్యూట్లీ కరెక్ట్. And they get into the position as well, ma'am. Same position they try to assume outside also, because that is their safe space. సో ఇలా పిల్లలందరికీ కూడా మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఏ సిస్టంలో రిలాక్స్ అవుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పేరెంట్స్కి ఆ టెక్నిక్ నేర్పిస్తారు. కానీ దీని మీద అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాలి. ఎస్, అండ్ ఇప్పుడు ప్రెవలెన్స్ ఇస్ టూ మచ్ అండి. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అనండి, టెక్నాలజీ అనండి, అవును, తెలియకపోవడం అనండి. ఎందుకంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు నువ్వు ఇది తినకు, నువ్వు కూర్చో, నువ్వు లే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళే లేరు. 24 గంటలు వినేవాళ్ళు కూడా లేదు. సర్లేండి, చెప్పేవాళ్ళు ఉంటే కాస్త కూస్త ఒకళ్ళు ఇద్దరు వినేవాళ్ళు ఉంటారేమో. Correct. కానీ క్వశ్చన్ ఏంటంటే ఫుడ్, అవును, టెక్నాలజీ, జాబ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇట్స్ సో మెనీ థింగ్స్ టు అడ్రస్. కానీ అవేర్నెస్ పెంచే బాధ్యత డెఫినెట్ గా నా వంతు బాధ్యత నేను తీసుకుంటాను. Thank you, నో డౌట్. thank you, thank you. సో మీ నుంచి నాకు కావాల్సిందంటే మీరు నాకు డాక్టర్లు ప్రొవైడ్ చేస్తుంటే నేను అవేర్నెస్ జనాల్లో క్రియేట్ చేస్తాను. అబ్సల్యూట్లీ. మార్నింగ్ టైంలో వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ కిడ్స్. సో మీరు ఒక సాటర్డే అలాగే ఎప్పుడన్నా వీల్ చేసుకుంటే తప్పకుండా మొత్తం టీం ఉంటుంది. ఎవరు ఒక సైకాలజిస్ట్ ఏం చేస్తారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ఏం చేస్తారు, థెరపిస్ట్ ఏం చేస్తారు, గ్రూప్లో ఎలాగ వాళ్ళందరిని ఒక దగ్గర వేస్తారు, ఇవన్నీ చూసుకోవచ్చు. తప్పకుండా అండి. తప్పకుండా. థ్యాంక్ యూ శ్రావణి. థ్యాంక్ యూ శ్రావణి. విల్ హ్యావ్ ఏ నైస్ కాన్వర్సేషన్ నెక్స్ట్ ఎపిసోడ్. సో దిస్ ఇస్ కాల్డ్ విజువల్ స్టిమ్యులేషన్ రూమ్. ఓ, సో ఇందులో దిస్ ఇస్ ఆల్సో రిలాక్సేషన్ టెక్నిక్స్కి వాడతారు. కొంతమంది పిల్లలు లైట్ చూస్తే అలా ఆగిపోతారు. అవును, మీరు మిగతా మీ పాట కూడా నేనే చెప్పేస్తాను. చెప్పండి. Some people are undersensitive to it, and some people have issues with eye contact. చూడడానికి ఇష్టపడరు, చూసినా కూడా దాక్కోవడానికి ఇష్టపడతారు, లైట్ ఎక్కువగా ఇష్టపడరు, కొంతమంది డార్క్నెస్లో ఉండడానికి ఇష్టపడతారు. సో ఫర్ ఆల్ ఆఫ్ దోస్ ఇష్యూస్ వీ హ్యావ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ అవర్ విజువల్ స్టిమ్యులేషన్. నేను చాలా మంది పిల్లల్లో చూసానండి, మనం పిలిచినా వాళ్ళు మనం అంక చూడరు, మనం ఏది చెప్పినా వాళ్ళు ఆ పని చేయరు, వాళ్ళు ఉన్న పనిలోనే వాళ్ళు ఉంటారు. అంటే ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు. Absolutely. But majority of the times, if they're concentrating on some game, if they're concentrating on the phone or TV, అప్పుడు వినపడకపోవడం వల్ల ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇది కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంది. If it is very frequently happening, and then you should say that there is a problem. పైగా ఏంటి, మా పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అనడానికి బాగున్నారని అడుగునానా అంటారు వీళ్ళే. వాళ్ళు కూడా అది ఒక్కటే అడుగుతారు, బాగున్నారా. వాళ్ళు ఆ పేరు ఒకటే చెప్తారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్తారు తప్ప నెక్స్ట్ ఒక వర్డ్ చెప్పునానా హింట్ ఇచ్చి చెప్తారు. దట్స్ ఇట్. సో వాళ్ళు పేరెంట్ ఏది చెప్తారో వీళ్ళ దగ్గర నుంచి అదే వస్తుంది తప్ప వాళ్ళ ఓన్ గా ఒక్క మాట కూడా మాట్లాడారు. దిస్ ఇస్ అగైన్ యాక్సెప్టెన్స్ ఇష్యూ, అవేర్నెస్ ఇష్యూ. అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ ఈ రెండు ఉంటే కరెక్ట్, అండ్ ఇట్ ఈస్ ట్రీటబుల్. కానీ మీ డాక్టర్స్ ద్వారా నేను ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమం అయితే డెఫినెట్గా చేస్తానండి. ఐ విల్ డూ దట్ 100%. సో ఈ విజువల్ రీఎన్ఫోర్స్మెంట్ రూమ్ ఏదైతే ఇది చేసామో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఒక 1 lakh rupees డొనేట్ చేస్తే we did this room. Oh, that's so nice. So this is completely running free, right? So that's what I was telling. కాస్త కూస్త ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ముందుకు వస్తే we can do much more for this sector of children. Correct. So ఇదే మా అన్నపూర్ణ గది. But you know my chef is Mr. Ali Bhai. Aha. ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఫుల్ ఆఫ్ పాలకూర, టొమాటోలు, తోటకూర ఫుల్ పెట్టేశారు. ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది అంటే చాలా మంచి ఎన్విరాన్మెంట్, అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది త్రూఅవుట్ ద హాస్పిటల్ నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. Thank you so much. Thank you so much.